ఏమ్మా నాకు పన్నీర్ దోశ వేస్తావా? సరే, పన్నీర్ దోశ, కారం దోశ కూడా అయినా. పన్నీర్ దోశ ముందు 2 కారం దోశలు వేస్తాను, తర్వాత పన్నీర్ దోశ వేస్తానే. ఓకే. మా అమ్మాయి అయితే పన్నీర్ దోశ అడిగింది. ఎప్పుడు కారపు దోశ వేయించుకుంటుంది అనమాట, పన్నీర్ దోశ కూడా చేయించుకుంటుంది. కానీ ఈరోజు మాత్రం చీజు పన్నీర్ 2 కలిపి అయితే నేను దోశ చేశాను. తనకైతే చాలా బాగా నచ్చింది. అయితే నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను అనమాట. ఏంటంటే అది ఒకప్పుడు డబ్బులు లేకుండా ఉండి ఏ అవసరం వచ్చినా కానీ వచ్చి చాలా స్నేహంగా ఆప్యాయంగా, ఒకవేళ మనం మాట్లాడిపోయినా కానీ కల్పించుకుని మాట్లాడే ఒక పర్సన్ అయితే ఈరోజు డబ్బులు వచ్చేసరికి అసలు మిమ్మల్ని మేము ఎక్కడో చూసామే, అసలు మీరు అన్నం వండుకుంటారా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. కానీ నాకైతే మాత్రం చాలా కష్టం అనిపించింది. అంటే మనుషులు డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉంటారని చెప్పేసి తనను చూసినాకైతే నాకు తెలిసిందనమాట. ఒకప్పుడు ఏది కావాలన్నా కానీ, ఏదైనా మంచి అయినా చెడైనా కానీ వచ్చి అది అలా ఇది ఎలా అని చెప్పి మాట్లాడుతా ఎలా ఉంది అని చెబుతూ ఉండే పర్సన్ ఈరోజు డబ్బులు వచ్చేసరికి కనీసం వీళ్ళు నేను ఎక్కడ చూడలేదే అన్నట్టు బిహేవ్ చేసింది. నాకైతే మాత్రం మనసుకు చాలా కష్టం అనిపించింది. ఈరోజు డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి మిడిసిపడకూడదు, రేపు లేవు అని బాధపడకూడదు. ఉన్నా మనమే అనుభవిస్తాము, లేకపోయినా కానీ మనమే అనుభవిస్తాము. దానికోసం ఎందుకు అంత గర్వపడేది? ఒకప్పుడు లేనప్పుడు సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. మనకి సాయం చేసిన వాళ్ళని, మాట సాయం చేసినా, డబ్బు సాయం చేసినా, ఏ సాయం చేసినా కానీ ఎప్పుడు ఎవరిని కూడా మర్చిపోకూడదు. మనం ఎక్కువ స్థాయిలో ఉన్నా మర్చిపోకూడదు, అలాగని తక్కువ స్థాయిలో ఉన్నా మర్చిపోకూడదు అనమాట. నాకైతే ఈ విషయం చాలా బాధ అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నచ్చితే లైక్ చేసి